నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మువ్వెనెల జెండా శోభతో మురిసిన సాగర తీరం. 300 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ, మానవహారం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5 అరెస్ట్. విశాఖ నుంచి గంజాయి, గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నామన్న నగర సిపి శ్రీకాంత్. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విశాఖ ఏజెన్సీలో గిరిపుత్రుల దాహం కేకలు. రక్షిత మంచినీటి సదుపాయం కల్పించాలని కలెక్టర్కు వేడుకోలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్లోని 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆర్డీఓ హుస్సేన్ సాహబ్ ఆధ్వర్యంలో విక్టరీ ఎడ్సీ స్తూపం నుంచి పార్క్ హోటల్ వరకు ర్యాలీ సాగింది. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. విశాఖ సాగర తీరం త్రివర్ణ శోభితంగా మారింది. 300 అడుగుల జాతీయ పతాకంతో అధికారులు, విద్యార్థులు, నగరవాసులు బీచ్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు 7వ రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లోని విక్టర్ ఎడ్సీ స్మారక స్తూపం నుంచి పార్క్ హోటల్ వరకు భారీ జాతీయ పతాకాన్ని చేతపట్టి ర్యాలీ సాగించారు. అనంతరం పార్క్ హోటల్ వద్ద మానవహారం నిర్వహించారు. మువ్వెనెల జెండా సాక్షిగా దేశ సమైక్యతను చాటి చెప్పారు. భారత మాతాకి జై అంటూ సాగర తీరం మారుమ్రోగేలా నినాదాలు చేశారు. పోలీస్ బ్యాండ్ వాయిద్యాన్ని అందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని ఆర్డీఓ హుస్సేన్ సాగర్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 300 మీటర్ల పొడవు ఉండేటువంటి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ దగ్గర ముగుస్తుంది. పార్క్ హోటల్ దగ్గర మానవహారం మనం ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరి ఆంధ్ర కళాశాల, మెడికల్ కళాశాల, మరి ఇతర చైతన్య స్కూల్ ఇట్లాంటి విద్యార్థులందరికీ కూడా, అదేవిధంగా అధికారులు, అనధికారులకు అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు. ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అధికారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయ్ కుమార్, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధి నాగేశ్వరరావు, సమాచార శాఖ డీడీ మణిరామ్ తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న 5 సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకుని డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. విశాఖలో డ్రగ్స్ కలకలం రేపాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న 5 సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీతో పాటు నగరానికి చెందిన పాంగి రవికుమార్, వాసుదేవ కాటయ్య, మోజేస్, యాడా కిషోర్, బెంగళూరుకు చెందిన మర్రి సందీప్ అనే యువకులు ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 50 LSD బ్లాట్స్, 4.4 గ్రాములు MD, ఎంఏ పౌడర్, 5 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. మరో నిందితుడు దిలీప్ అనే వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.
ప్రత్యేకమైన దృష్టి పెట్టిన సందర్భంగా యాంటీ నార్కోటిక్ సెల్ ఆఫ్ సిటీ టాస్క్ ఫోర్స్ ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న ఒక రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక ముగ్గురిని ఇనీషియల్ గా అరెస్ట్ చేసి ఒక 50 LSD బ్లాట్స్ సింథటిక్ డ్రగ్గింగ్, అదేవిధంగా 4.4 grams వైట్ పౌడర్ సస్పెక్టెడ్ టు బి MDMA, మొబైల్స్ ని ఒక 5 మొబైల్స్ ని కూడా తీసేయడం జరిగింది. తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక కారును కూడా వారి పొజిషన్ లో నుండి తీసేయడం జరిగింది. దీనిలో విచారణ సందర్భంగా తెలిసిన విషయాలు ఏంటంటే A1 ఎవరైతే పాంగి రవికుమార్ అని ఉన్నారో ఈయన ఇంటర్మీడియట్ ITI చదివిన తర్వాత సేల్స్ ప్రమోటర్ టాటా మోటార్స్ లో చేస్తున్నారు. తర్వాత ఈయన ఇక్కడ లోకల్ గా ఉన్న ఒక దినేష్ అన్న వ్యక్తి దగ్గర నుండి గంజాయి కొనుగోలు చేసి దీన్ని గోవా తీసుకెళ్లి అక్కడ దిలీప్ అన్న ఒక లోకల్ వ్యక్తి, అంటే ఆయన కూడా దిలీప్ అన్న వ్యక్తి కూడా ఎక్కడికి చెందిన వాడేదో తెలుస్తుంది, విశాఖపట్నం చెందిన వాడింది, అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఆ వ్యక్తికి అందజేసి ఆ గంజాయిని అక్కడ అమ్మించినట్టు. ఆ క్రమంలో ఆయన 2021 సంవత్సరంలో గోవాలో కూడా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత దిలీప్ ఇచ్చిన సహకారంతో ఇక్కడికి దిలీప్ ఫ్రెండ్స్ కి ఇక్కడికి LSD బ్లాట్స్ సప్లై చేసి ఇక్కడ వాటిని దీని ద్వారా అమ్మిస్తున్నాడు దిలీప్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది, ఆయన గోవాలో ఉన్నది తెలుస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు ఈ ఒక 6 LSD బ్లాట్స్ ని ఈ విధంగా హోలీ సందర్భంగా తీసుకురావడం జరిగింది మార్చి నెలలో. వీటిని ఈ సిగరెట్ ప్యాకెట్స్ లో కన్సీల్ చేసి దిలీప్ ఫ్రెండ్స్ అందజేయడం జరిగింది. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరొక 50 LSD బ్లాట్స్ ని, ఈ సస్పెక్టెడ్ MDA పౌడర్ ని, వీటిని ఫ్రెండ్స్ కి లోకల్ కన్జంప్షన్ కోసం, అదేవిధంగా కొంతమంది చిత్రకూట ఒడిశాలో ఉన్న కొంతమంది వాళ్ళ ఇతర కన్స్యూమర్స్ కూడా సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కమిషనర్ కలిసి ఈ కేసులో ప్రధాన నిందితుడు పాంగి రవికుమార్ బుచ్చిరాజుపాలెంకు చెందినవాడు. ఇతను ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకెళ్లి గోవాలో దిలీప్ అనే వ్యక్తికి అందజేసేవాడు. అతను గంజాయికి బదులుగా డ్రగ్స్ ను రవికుమార్కి ఇచ్చేవాడు. రవికుమార్ ఆ డ్రగ్స్ ను విశాఖకు తీసుకొచ్చి స్థానిక యువతకు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్ కొనుగోలుకు క్రిప్టో కరెన్సీ, UPI పేమెంట్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి వారందరిపైన యాంటీ నార్కోటిక్ సెల్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెబ్బై 75 వసంతాల స్వాతంత్ర సంబరాలు చేసుకుంటున్న సమయంలో విశాఖ ఏజెన్సీలో గిరిపుత్రులు గుక్కెడు నీటి కోసం దాహం కేకలు వేస్తూనే ఉన్నారు. మోకాలపై నిల్చుని నెత్తిన బిందెలు పెట్టుకుని చేతులు జోడించి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో సుమారు 170 మంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరు మంచినీటి కోసం గెడ్డ నీళ్ళనే వాడుతుంటారు. చాపరాయి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఈ మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. వర్షాకాలంలో అయితే ఈ చాపరాయికి నాచు పట్టడం వల్ల గిరిజనులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. అనారోగ్యం వస్తే డోలి కట్టుకుని సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. తమకు మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. జబ్బు మాకు వచ్చింది, గదల బంద గర్మంకి నీళ్ళేదు పాలేదు, ఇంత ఘాటి మీద పిల్లల వీధలకి జర్రమి. ఏం పేరు నీ పేరు? అంత లక్ష్మి. ఎవరు? గాజుల బంద. రాజకీయ నాయకులు ఓట్ల కోసమే తమ గ్రామాలకు వస్తారని, అభివృద్ధి పనులు చేయరని మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు రక్షిత మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరి సీత, గెమ్మెల సావిత్రి, కొర్రా అంజలి, బుర్రా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ రైడ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
75 వసంతాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని అంజయ్య నగర్ నుంచి పలు ప్రాంతాల గుండా సాగి మద్దిలిపాలెంకు ర్యాలీ చేరింది. చిన్నారులు జాతీయ పతాకాలను చేపట్టి సైకిల్ తొక్కుకుంటూ సమైక్యతను చాటారు. స్వాతంత్ర సమర యోధులు గొప్పతనాన్ని చాటి చెప్పడమే ఈ ర్యాలీ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు శ్రావణి. మేము 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది మద్దిలపాలెం జోన్ నుంచి అంజయ్ నగర్, జాలార్పేట, అప్పుగర్ అవన్నీ కలిపి మళ్ళీ మద్దిలపాలెం దగ్గర ఎండ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా నేషనల్ ఇంటిగ్రిటీ కోసం అందరూ యూనిటీగా పవర్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎల్టా సంయుక్త ఆధ్వర్యంలో ట్రెడిషనల్ ఫ్యాషన్ షోకు సంబంధించిన పోస్టర్ను లాంచ్ చేశారు. నగరంలోని హోటల్లో ఆడిషన్స్ జరిగాయి. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన పలువురు భారత సాంప్రదాయ దుస్తుల్లో టైటిల్ కోసం పోటీ పడతారని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెలలో గ్రాండ్ ఫినాలే జరగనుందని చెప్పారు. Here we are presenting Power Media India's Traditional Fashion Show 2022. So first of all, andariki ikkada welcome. Andaru participants ikkada vacharu and all our guests and everyone is here with your time. Thank you for coming. And we are coming up with the show is India's Traditional Fashion Show. So being a fashion designer and stylist, I am also very much privileged to be the part of this show. And ikkada special ga ee show manam chesedi endukante we want to showcase our Indian 29 states lo unna prati oka bridal collection. Obviously మనం ఇండియాలో ఉంటే మనం చిన్నప్పుడు ఈ ట్రెడిషనల్ వేర్ ప్రతి స్టేట్కి ఒక ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, రైట్? సో అంతా మనకి తెలిసే ఉంటుంది నాలెడ్జ్. బట్ ప్రతి స్టేట్కి ఒక బ్రైడల్ వేర్ అనేది ఉంటుంది. దట్స్ అన్ ఇంపార్టెంట్ ఎథ్నిక్ విచ్ వీ క్యారీ. సో నౌ in this show we are going to showcase all the ethnic traditional wear on models and the participants who are going to participate. And this will be exclusively by all the designers. We are going to also select the designers and they all will be there showing their talents here and other participants also. So we all welcome you all for this India's traditional fashion show and we wish you all the best so that వెంకట గౌరీ శంకర గ్రంథాలయం గౌరీ సేవా సంఘం 75 వసంతాల వేడుక స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయి జూనియర్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నారు. అలీపురం వెంకటేశ్వర మెట్టలోని గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించిన చెస్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. అండర్ 9, 12, 15 విభాగాల్లో జరుగుతున్న పోటీల్లో చిన్నారులు మెదడుకు పదును పెట్టారు. సంఘం 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బీశెట్టి శ్రీను, మాజీ అధ్యక్షులు బొట్టేటి ప్రసాదులు తెలిపారు. పోటీలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ సన్యాసిరావు, ఎల్లపు గోపాలరావు, సరగడం మోహన్, త్రినా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం గౌరీ సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నికై జనవరిలో ఎలక్ట్ అయ్యండి. ఈ పాలకవర్గం వారు మా కమిటీ వారందరం కలిసి ఈ 75వ స్వతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలని, అలాగే మా ఈ సంస్థ ఏర్పడి కూడా 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ జిల్లా స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహిస్తున్నాం. దానికి విశేషంగా వచ్చిన ఆడియన్స్, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిన అందరికీ స్వాగతం. ఈ చదరంగం పోటీలు పెట్టడానికి ముఖ్య కారణం మా కమిటీ కార్యవర్గంలో మెంబరు బుద్ధ చిన్న గారు, వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రసాద్, ఇక్కడ ఈ సంఘానికి నేను మాజీ అధ్యక్షునిగా పనిచేశాను. ఈ సంఘం ఇప్పటికీ 75 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే విశాఖలో ఇది ప్రథమం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల నుంచి స్వాతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే కానీ, గాంధీ జయంతి కానీ, దేశ నాయకుల జయంతులు ఏవైనా కూడా ఘనంగా చేసే చరిత్ర ఈ సంఘానికి ఉంది. అలాగే నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను క్యారమ్స్, దాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించారు మా పెద్దలు. మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ చెస్ టోర్నమెంట్ని జిల్లా స్థాయిలో నిర్వహించడం అనేది నిజంగా ఈ పాలక వర్గానికి ఈ డొనేషన్
స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింధియా బాప్టిస్ట్ చర్చిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు పాల్గొని కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సంస్థకు సంబంధించిన ఆసుపత్రికి రావాలని సూచించారు. మరికొందరికి కంటి అద్దాలను మందులను ఉచితంగా పంపిణీ చేశారు. షిప్యార్డ్ కాలనీలోని సింధియా బాప్టిస్ట్ చర్చిలోని నేత్ర వైద్య శిబిరం నిర్వహించిన స్ఫూర్తి అసోసియేషన్ సంఘం కాపరి డాక్టర్ డి జాన్, అధ్యక్షులు దేవదర్శన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నర్సింగ్రావు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింధియా బాప్టిస్ట్ చర్చి, షిప్యార్డ్ కాలనీలో సింధియా బాప్టిస్ట్ చర్చ్. ఈరోజు స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వారు మా సంఘంలో ఉచిత కంటి వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. మా సంఘం తరపున వారు ఇక్కడికి వచ్చి ఈ వైద్యాన్ని చేసిన ద్వారా మా సంఘంలో 70 మంది వరకు ఈ ఉచిత కంటి వైద్యాన్ని పొందుకున్నారు. అందును బట్టి స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే వారు మా ఎడల చూపించినటువంటి ఈ సహకారాన్ని బట్టి అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ ఐ క్యాంప్ని సింధియా బాప్టిస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి వాళ్ళు మాకు చూపించినటువంటి సహాయ సహకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మా పాస్టర్ గారు అన్నట్టుగా ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా మేము ఇంకొకసారి ఐ క్యాంప్ కూడా పెట్టించే ఏర్పాటు మేము చేస్తాం. థ్యాంక్ యూ. స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు మరి సింధియా బాప్టిస్ట్ చర్చిలో మరి ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి మా సంఘం నుండి దాదాపు 60-70 మంది వరకు మరి కంటి టెస్టింగ్లు అవి చేసుకోవడం జరిగింది. వారికి మరి ఉచితంగా మరి మందులు, తర్వాత డ్రాప్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే కంటి కళ్ళద్దాలు కూడా మరి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి కొంతమందికి ఆపరేషన్ కూడా మరి చేయడానికి వాళ్ళకి డేట్లు అవి ఇచ్చారు. వాళ్ళు మరి అవకాశాన్ని బట్టి వచ్చి వారు. స్వాతంత్ర అమరవీరులు స్మారక స్తూప నిర్మాణ పనులు యారాడలో పునఃప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో అమరవీరులు స్మారక స్తూపాలను నిర్మించాలని అంకుర్ మహాలంక సొసైటీ అధ్యక్షులు ఎం సేనాపతి సంకల్పించారు. దీనిలో భాగంగా తొలి స్తూపాన్ని తెలంగాణ రాష్ట్రం వనపర్తి మండలం అంకుర్ గ్రామంలో 2018లో నిర్మించారు. ప్రకృతి సోయగాలు, అందమైన సాగర తీర సొగసులు సంతరించుకున్న యారాడ సముద్ర తీరాన్ని 2020లో స్థానిక ప్రజల సహకారంతో స్తూపం నిర్మాణ పనులు ఎమ్మెల్యే నాగిరెడ్డి అప్పట్లో ప్రారంభించారు. కరోనా కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ నాగేశ్వరరావు, బాదంగిరి సాయి తదితరులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ లాఠీలకు, తూటాలకు, ఉరితాలకు 3,15,00,000 మంది ప్రాణత్యాగం చేశారని సేనాపతి సాయిబాబు తెలిపారు. వారికి గుర్తుగా అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. చాలా సహకారం కరువు అయిపోయింది. ఎందుకంటే ఈ కొత్త కాన్సెప్ట్ తర్వాత బాదంగిరి సాయి గారిని నేను వైజాగ్లో కలవడం జరిగింది. కలిసి సార్ ఇలాగ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది, నాకు ఇక్కడ ఎవరు తెలియరు, నాకు నెట్వర్క్ లేదు, అది చిన్న రాంగ్ స్టెప్ వేసాను, కొంచెం మీరు సహకరించండి అంటే బాదంగిరి సాయి గారు, ఎన్ఎన్ఆర్ గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు వీళ్ళు ముగ్గురు బ్యాక్ సపోర్ట్ అయి ఉండి సరే మీ పనులు మీకు మేము సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి ఈ ముగ్గురు ఈరోజు దీనికి ఆర్థికంగా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే అందరికీ ఫోన్లు చేసి ఈ సేనాపతి అనే అబ్బాయి వచ్చాడు మన దగ్గరికి మంచి కాన్సెప్ట్తో అమరవీరుల స్తూపం కడుతున్నాడు మనందరం. నమస్కారం. ముందుగా మా ఊళ్ళో ఈ స్తూపానికి స్థాపించడానికి వచ్చిన సేనాపతి గారికి ఎంతో ధన్యవాదాలు. అలాగే మా హెల్పింగ్ యూత్ ముందుగా హెల్ప్ చేయమనేసి కోరుకోవడం మాకు చాలా ఆనందకరం. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అనేసి చెప్పారు. మనకి మట్టి కన్నా మనుషులే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మన దేశంలో. అలాగే మన దేశం కోసం ఎంతో అమరవీరులు పోరాడారు. ఆ అమరవీరులు పోరాటానికి ఇప్పుడు మనకి దొరికిన స్వేచ్ఛ కానీ, గాలి కానీ ఇదంతా. హెడ్లైన్స్ మరోసారి. మువ్వెనెల జెండా శోభతో మురిసిన సాగర తీరం. 300 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ, మానవహారం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5 అరెస్టు.
విశాఖ నుంచి గాంజాయి, గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నామన్న నగర సిపి శ్రీకాంత్. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం, మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విశాఖ ఏజెన్సీలో గిరిపుత్రుల దాహం కేకలు, రక్షిత మంచినీటి సదుపాయం కల్పించాలని కలెక్టర్కు వేడుకోలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DSGV న్యూస్.